ప్రపంచ యవనికపై మోడీ బ్రాండ్ కు తిరుగులేదు. ఎందుకంటే ప్రపంచ నేతలే కాదు, వీఐపీలు, వ్యాపారవేత్తలు సైతం జయహో మోడీ అంటున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ సైతం ప్రపంచ శాంతి కోసం మోడీ ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి అర్హుడని ప్రశంసించారు. ప్రపంచ వేదికపై రాజకీయ రంగానికి సంబంధించి అన్ని వర్గాలతోనూ చర్చలు జరపగల సమర్థుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ ప్రశంసించారు. మోడీ కృషికి గాను ఆయన నోబెల్ శాంతి బహుమతి పొందడానికి అర్హుడన్నారు మార్క్. అంతేకాదు, మోడీని గొప్ప లీడర్ అని, మంచి మనిషని ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మోడీ శాంతి స్థాపనలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రపంచ దేశాల్లో సఖ్యతను పెంపొందించే అంశంలో మోడీ అన్ని విధాలా అర్హుడని కొనియాడారు. నోబెల్ శాంతి బహుమతికి మోడీ అన్ని విధాలా అర్హుడన్నారు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తటస్థంగా కనిపించినా తన వైఖరిని స్పష్టం చేసిందని గుర్తు చేశారు మార్క్. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఇండియా స్పష్టంగా వెల్లడించిందన్నారు. ఉక్రెయిన్లో శాంతి కోసం జూన్ 2024లో స్విట్జర్లాండ్ వేదికగా నిర్వహించిన సదస్సులో భారత్ పాల్గొనుందని తెలియపరిచారు. ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నందున ప్రస్తుతం పశ్చిమాసియా వివాదం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రధాని మోడీ చర్చలు జరిపి వాటిని శాంతియుతంగా మార్చగలరన్నారు.